శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందామండి. 26th మార్చి నుండి శుక్రుడు వస్తున్నాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు, వక్ర గతిలో ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలోను, శుక్రుడు 2వ తారీఖు నుండి 2 మార్చి నుండి శుక్రుడు ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండబోతున్నాడు. బ్రహ్మాండం, ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. రవి 15వ తారీఖు నుంచి మనకి మీనరాశిలో వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా కాలసర్పదోషంలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి. అంటే మనిషి మీద ప్రభావం అనేది చాలా తక్కువ చూపిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన దేశాల మీద చూపిస్తాయి తప్ప, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద చూపిస్తాయి తప్ప గ్రహాల ప్రభావం, కాలసర్పదోషం అనేది చాలా తక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలోని గురుడు ఉన్నాడు. ధైర్యాన్ని, తెలివిని, జ్ఞానాన్ని, అదృష్టాన్ని మీ దగ్గరే ఉంటున్నారు. పైగా ఆయుష్ను కూడా ఇస్తాడు భగవంతుడు. గురుడు రాశిలో ఉంటాడు, కొంచెం లావేట్ చేస్తూ ఉంటాడు. అనేక రకాల శుభాలు చేకూరుస్తూ ఉంటాడు. ధైర్యంతో కూడిన ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. ధన విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, అంటే ఆర్థికంగా అనమాట, ఆర్థికంగాను ధనం విషయంలో మీరు ఎక్కువ బాధపడరు, స్థిమితంగా ఉంటారు, స్థిరంగా ఉంటారు. అదే ధైర్యంగా కేతు ప్రభావం వలన, ముఖ్యంగా కేతు ప్రభావం వలన ఏముందంటే ధనం వృద్ధి అవుతుంటుంది. ధనధాన్య వృద్ధి అంటుంటాం కదా, అదొకటి. సోదరుల వలన మంచి అవకాశము, సోదరుల వలన అదృష్టము, వారికి సహాయ సహకారాలు చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడము, పత్రికా విభాగాల్లో ఉన్న వారికి, వార్తా సంస్థలు పనిచేసే ప్రజ్ఞావంతులుగా ఎక్కువ ఉంటారు మీరు. అది బాగా టాలెంటెడ్ పర్సన్స్, అలా ఉంటుంది. అంతేకాకుండా 4 గ్రహాలు చతుర్థ భావం చూడడం వలన, కొత్త హౌస్ లార్డ్ కూడా బాగుండడం వలన మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. శని వలన ఆలస్యం అవుతుంది, బట్ మీరు కోరుకున్న యూనివర్సిటీస్ లో రావడము, విదేశాలు వెళ్ళడము, బాగా చదువుకోవడము, తల్లి గారికి బాగుండడము. ఇంతకుముందు శని వచ్చారు కాబట్టి బాగుండేది కాదు, తల్లి గారికి బాగుండము, ఇవన్నీ జరుగుతాయండి. కొత్త హౌస్ లార్డ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, పుత్ర సంతాన యోగం కలుగుతారు. అంతేకాకుండా మీకు జనాకర్షణ ఎక్కువ, సాహిత్య రంగంలో పట్టు ఎక్కువ, సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులుగా కళారంగంలో మీరు తపస్వి అంటాం. కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. సినిమా రంగంలో ఆపర్చునిటీస్ రావడము, సినిమా రంగంలో ఉన్నవారికి మంచి టెలివిజన్ కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దైవ కార్యాలు, శుభకార్యాలు, ధర్మ కార్యాలు బాగా చేస్తారు మీరు. కొంతమందికి పదవులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వివాహాది వేడుకలు, శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క కలయిక, కలుస్తారు. ఎక్కడ దూరంగా ఉన్నా సరే కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ స్థానం చూసుకోవడం వల్లనే. ఇంకా చెప్పాలంటే మీ రాశి వారికి భాగ్యస్థానంలో రవి, బుధ, శుక్రుడు మారిపోయాడు. కుజ, రాహులు. యాక్చువల్గా రవి, బుధ, కుజ, రాహులు డాక్టర్సే. మీరు డాక్టర్స్ వృత్తి కోసము విదేశాలు వెళ్ళడము, డాక్టర్స్ చదువు కోసము విదేశాలు వెళ్ళడము, డాక్టర్స్ గా మీరు ఆపరేషన్ సక్సెస్ చేయడము జరిగి తీరుతుంది. ఇదేమి నా సొంత కవితం ఏమాత్రం కాదండి. శాస్త్రం ఏం చెబుతూ ఉందో అదే నేను గుర్తుపెట్టి చెప్తూ ఉంటాను. భాగ్యస్థానం గురించి ఇలా చెప్పాలి. అంతేకాకుండా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, నాన్నగారు బాగుండడము. రవి మీ నాన్నగారికి ఆయుర్దాయము, ఆయుష్, అదృష్టము, ఫారిన్ కంట్రీస్ మీ నాన్నగారు కూడా మీకు చూడడానికి రావడము జరిగి తీరుతుంది. ఇది అవకాశం ఉంది. సో అదొక అవకాశం ఉందండి. ఇంకా తీర్థయాత్రలు చేస్తుంటారు. సినిమా రంగంలో కూడా, ఎందుకంటే కుజుడితో కలిసినటువంటి బుధుడు ఉన్నాడు కాబట్టి సినిమా రంగము, అలాగే కుజ రాహుల్ కాంబినేషన్ స్పోర్ట్స్ రంగం. మీరు స్పోర్ట్స్ రంగం కూడా అవకాశం, మీరు విదేశాలు వెళ్తారు. ఉంటాయి, మీరు బాగా ఆటలలో ప్రముఖమైన వ్యక్తులుగా ఉంటారు, విదేశాలు వెళ్తారు. అదే మన స్వదేశంలోనే విపరీతంగా బ్రహ్మాండంగా ఆడుతూ ప్రైజెస్ సంపాదిస్తారు. గోల్డ్ మెడల్స్ అంటే మెడల్స్ అంటారు కదా, అది సంపాదించడానికి అవకాశాలు ఎక్కువనే లేకపోలేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. దశమంలో శని, దశమంలో శుక్రుడు, దశమంలో రవి ఏముందండి. ఇది కాంబినేషన్ అంటే ఏంటంటే ఏం చెప్పాలంటే, రవిశనులు కనుక దశమంలో ఉంటే రాజకీయ రంగంలో బాగా పలుకుబడి పదవులు వస్తాయండి.
అది గ్రేట్. మిథున రాశిలో వాళ్ళకి రవి అంటే 15వ తారీఖు నుంచి రవి వస్తున్నాడు. ఆ రవి శని కాంబినేషన్ దశమంలో ఉన్నారంటే పర్ఫెక్ట్ గా కరెక్ట్. పైగా శుక్రుడితో కలిసి శని ఉన్నారంటే మీకు బాగా సినిమా రంగంలో బాగా రాణిస్తారు మీరు. శుక్రుడితో కలిసిన శని ఉన్నారంటే సినిమా రంగంలో బాగా రాణిస్తారు. పైగా రాజకీయంగాను, అలాగే కోళ్ళు, ఐరన్, స్టీలు, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు గుర్తును చెప్తున్నాం అనుకోండి. ఫార్మర్ రంగము దశమస్థానం బ్రహ్మాండంగా ఉంది. 12వ హౌస్లో శుక్రుడు అత్యంత రాజకారకుడు. శుక్రుడు దశమంలో బ్రహ్మాండంగా నాడు అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో పర్ఫెక్ట్ గా బాగా డబ్బు సంపాదించుకుంటారు, ధనం సంపాదిస్తారు, ప్లస్ ప్రమోషన్స్ కొడతారు. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో బాగా ఉంటారండి. రవిశైలి కనుక దశమంలో అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు అలవాటు వస్తున్నారండి. తర్వాత రాజకీయ రంగంలోనూ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అత్యంత అద్భుతమైన కాలము అని చెప్పచ్చు. 12 రాశుల వారికి చిన్న సూచన ఏంటంటే, మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీకు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి చెప్తున్నాను. మన ఆది ఆస్ట్రాలజీనే చూస్తూ ఉంటాము, వేరే వాళ్ళు ఎవరు చూడరు, నేనే చూస్తుంటాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల అనుభవం కూడా ఉంది నాకు ఆస్ట్రాలజీలో. 2000 ఇయర్లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. దానికంటే 2000 ఇయర్లో 26 ఇయర్స్ అయింది. అంతకంటే ముందర 10 ఇయర్స్ నుంచి 1990 నుంచి కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ నేను ప్రొఫెషనల్లీ కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సింగరేణి కాలేజ్లో చేశాను. సరే పక్క పెడదాం. సో ఈ అంత అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలను అని అనుకుంటాను. చెప్తాను కూడా, చెప్పిన కూడా చాలా జరిగాయి. మీకు విద్యలో కానీ, లేకపోతే వివాహం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ, లేకపోతే వివాహాలు అవ్వట్లేదని మ్యాచ్ మేకింగ్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పర్ఫెక్ట్గా చూసి చెప్పగలను. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. షూటింగ్లో ఉంటే మనం చెప్పలేకపోవచ్చు, తప్పకుండా మీకు చెప్తాను. అంతేకాకుండా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు చెప్దామండి. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది. ఏదైనా మన జాగ్రత్త మనం చేసుకోవాలి. కాబట్టి రాహుకి మనం కాలసర్ప దోషం ఉంది కాబట్టి రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి. అంటే సవ్యకాల సర్పదోషము అంటాం. మనం అంటే ప్రతి రాశి వారికి కూడా అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహు కేతులు పూజ చేయించుకోవడం కంపల్సరీ. మనం అక్కడ వెళ్ళాము, ఆన్లైన్ ద్వారా చేయించుకుంటాము. ఇంకా చేయలేము, మన ఇంట్లోనే మన ఊళ్ళోనే రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం. అది కూడా చేయలేకపోతే రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంట్లో చదువుకోవడము, కేతు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహు కేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వల్ల అదృష్టం బట్టి మనకి రాహు కేతుల ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి మనం పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేస్తే ముందర అంటే జస్ట్ అమ్మవారి హోమం చేసే ముందర నవగ్రహాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో నవగ్రహాలు చేయడం వల్ల ప్లస్ అమ్మవారికి హోమాలు చేయడం వల్ల చండీ హోమం ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శనీశ్వరుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, శనీశ్వరుడు దోషం కూడా చాలా ఉంటుంది. అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటాం. సో ఈ మీకు రాశులు తెలుసు ఎవరెవరికి ఏమున్నాయో. సో ఈ రాశుల వారు కూడా శని దోషం తగ్గడానికి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం కానీ, లేదా మనం మందపల్లిలో పూజ చేయించుకోవడం కానీ, తిరునల్లారు వెళ్ళడం కానీ అవన్నీ మనం చేయలేము. మన ఊళ్ళోనే శనీశ్వరుడికి 7 శనివారాలు దండం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే దగ్గర కాదు, ధ్వజస్తంభం కొంచెం దగ్గరలోనే అఖండ దీపారాధన, ఒక పెద్ద ప్రమిదిలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఆ చేసిన పుణ్యం వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేసి మనకు ప్రభావం తగ్గిస్తారని చదివాను ఎక్కడో, అది కరెక్ట్. తర్వాత శివాభిషేకాలు ఎప్పుడు మర్చిపోకూడదు. శివుడి అభిషేకం చేసుకోవడం వలన సర్వదోషాలు సర్వ పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి రాహు వలన, కేతు వలన
అసలు 12 గ్రహాల వల్ల వచ్చే దోషాలు, 12 రాసుల్లో 9 గ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా ఒక్క శివుడు అభిషేకం చేయడం వల్ల, శివుడికి మారేడు దళం సమర్పించడం వల్ల, అలాగే భారతీయ అమ్మవారిని పూజించడం వల్ల కూడా దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటే సందేహం లేదు.